నిన్న మొన్నటి వరకు యూపీలో ఫ్యామిలీ పొలిటికల్ డ్రామా చూసాం. ఇప్పుడు పొత్తు డ్రామా మొదలైంది. బీజేపీ బీఎస్పీలకు వ్యతిరేకంగా మహాకూటమిని తెరపైకి తెచ్చిన సమాజ్వాదీ పార్టీ పొత్తు సస్పెన్స్ ను కొనసాగిస్తోంది. కాంగ్రెస్ పార్టీతో డీల్ ఉంటుందో లేదో ఇరు పార్టీల నేతలకు అర్థం కావడం లేదు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అన్ని పార్టీలు ప్రచార హోరుతో బిజీగా ఉంటాయి. కానీ ఉత్తరప్రదేశ్ అధికార పార్టీలో మాత్రం ఆ జోష్ ఇంకా కనిపించడం లేదు. శివపాల్ యాదవ్ కు టికెట్ కేటాయింపుతో ఫ్యామిలీ పాలిటిక్స్ కు ఫుల్ స్టాప్ పడినట్టే కనిపిస్తున్నా పొత్తు రాజకీయాలు మాత్రం ఇంకా కొలిక్కి రాలేదు. కాంగ్రెస్ తో పొత్తు విషయంలో క్లారిటీ ఇవ్వకుండానే 210 అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది సమాజ్వాదీ పార్టీ. పైగా కాంగ్రెస్ కు కంచుకోటలుగా ఉన్న స్థానాల్లో కూడా అభ్యర్థులను బరిలోకి దింపారు సీఎం. అఖిలేష్ దూకుడు కాంగ్రెస్ కు మింగుడు పట్టం లేదు. బీజేపీ బీఎస్సీలకు వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పడే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటికే ఆర్ఎల్డీ తప్పుకుంది. ఇక కాంగ్రెస్ తో చేయి కలుపుతారా లేదా అన్న విషయంలో అఖిలేష్ మీనమేషాలు లెక్క పెడుతున్నారు. ఆయనతో చర్చించేందుకు ప్రియాంక గాంధీ తన వ్యక్తిగత దూతను లక్నో పంపినట్లుగా సమాచారం. అమేధీ, రాయ్బరేలీ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో తామే పోటీ చేస్తామని కాంగ్రెస్ పట్టుబడుతోంది. తమకు కనీసం 100 సీట్లు ఇచ్చేందుకు సమాజ్వాదీ పార్టీ ఒప్పుకొందని కాంగ్రెస్ చెబుతోంది. కానీ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అన్ని ఇచ్చేందుకు ఎస్పీ సిద్ధంగా లేదు. కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు కేటాయించడం వల్ల తమకే ఎక్కువ నష్టం జరుగుతుందని సమాజ్వాదీ పార్టీ భావిస్తోంది. సీట్ల సర్దుబాటుపై క్లారిటీ లేకుండా పొత్తుపై ప్రకటన చేసేందుకు రెండు పార్టీలు సిద్ధంగా లేవు.